పాకిస్తాన్ కు ప్రధాని మోదీ మరోసారి మాస్ వార్నింగ్ ఇచ్చారు. పాక్ తో చర్చలు ఉండవని, జరిగితే అది పాక్ ఆక్రమిత కశ్మీర్ పైనే ఉంటాయని తేల్చెప్పారు. పాక్ ఎప్పుడూ మనతో నేరుగా యుద్ధం చేయలేదని, దొంగ దెబ్బ తీయడమే పాకిస్తాన్ కు తెలుసని ఫైర్ అయ్యారు. పహల్గాం దాడి జరిగి నెల రోజులు పూర్తిగా మన మహిళల సింధూరం జోలికి వస్తే ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తామని హెచ్చరించారు. అంతేకాదు దేశ భద్రత విషయంలో తలవంచబోమని, ఎక్కడా వెనక్కు తగ్గేదే లేదని స్పష్టంగా చెప్పారు మోదీ. మరోవైపు మోదీ మాస్ వార్నింగ్ పాకిస్తాన్కి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇక్కడున్నది మోదీ, భద్రతలో తల వంచేది లేదు. मैं देश नहीं मिटने दूंगा. సింధు జలాలను వదిలేది లేదు. పాక్ ఎయిర్ బేస్లు ఐసీయూలో ఉన్నాయి. పాక్ కి ముచ్చెమటలు పట్టించే మోదీ స్పీచ్. जो सिंदूर मिटाने निकले थे उन्हें मिट्टी में मिलाया है. చర్చలు జరిగితే పీఓకేని, అది కూడా ఎప్పుడిస్తారని. చర్చల కోసం దేబిరిస్తోన్న పాకిస్తాన్, మధ్యవర్తిత్వం కోసం సౌదీని వేడుకుంటోన్న పాకిస్తాన్. ప్రధానమంత్రి మోదీ మరోసారి ఓ రేంజ్ లో పాకిస్తాన్ కి వార్నింగ్ ఇచ్చారు. మా మహిళల సింధూరం తుడిచివేయాలని చూస్తే మట్టిలో కలిపేస్తామంటూ హెచ్చరించారు. అసలిక పాకిస్తాన్ తో చర్చలు అనేదే లేదంటూ తేల్చేశారు. ఓవేళ చర్చలు అనేవే జరిగితే అది పాకిస్తాన్ ఆక్రమించిన కశ్మీర్ అప్పగించే అంశంపైనే ఉంటాయని తెగేసి చెప్పారు. अगर बात होगी तो सिर्फ पाकिस्तान के कब्जे वाले कश्मीर की, पीओके की. సింధు జలాల విషయంలో వెనక్కి తగ్గేదే లేదని, ఇక పాకిస్తాన్ కి నీళ్లు వదలడం అనేది ఉండదు అన్నారు. पाकिस्तान को भारत के हक का पानी नहीं मिलेगा. भारतीयों के खून से खेलना पाकिस्तान को महंगा पड़ेगा. పాకిస్తాన్ రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్ ఐసీయూలో ఉందంటూ ఎద్దేవా చేశారు ప్రధానమంత్రి. पाकिस्तान का रहीम यार खान एयरबेस है, पता नहीं आगे कब खुलेगा. आईसीयू में पड़ा है. దీంతో పాకిస్తాన్ పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఓ నిరంతర యుద్ధమని, ఉగ్రవాదులపైనే కాదు ఉగ్రవాదులకు మద్దతిచ్చేవారిని కూడా ఒకేలా చూస్తామంటూ విదేశాంగ మంత్రి జయశంకర్ పదే చెప్తున్నారు. లైన్ తప్పి వ్యవహరించే పాక్ సైన్యానికి ఇదే సరైన పద్ధతి అని చెప్తున్నారు. అంతేకాదు పాక్ పై విధించిన ఆంక్షల కత్తిని తీసేదే లేదని భారత్ చెప్తోంది. దీంతో పాక్ ప్రధానమంత్రి ఏదోలా సయోధ్య కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మోదీతో చర్చలు కోరుతున్నట్లు పాక్లోని డాన్ పత్రిక కథనం ప్రచురించింది. అందుకోసం సౌదీ అరేబియా మధ్యవర్తిత్వం వహిస్తే ఆ చర్చలు జరగవచ్చని కూడా షహబాజ్ షరీఫ్ ఆశిస్తున్నట్లు సదరు పత్రిక కథనం సారాంశం. అంతేకాదు చైనాలో ఈ చర్చలు జరిగితే బావుంటుందని కూడా షహబాజ్ షరీఫ్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ప్రధానమంత్రి మోదీ స్పందనతో అవన్నీ కల్లలే అని తేలిపోయింది. అందులోనూ భారత ప్రభుత్వం దౌత్యపరమైన యుద్ధం కూడా మొదలు పెట్టడంతో ఇక పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.